యమపాస రక్షణ కవచమే యమద్వారం, అదే జ్వాలా తోరణం. శివపురాణం. సాక్షాత్తు యముడి యమపాసము నుండి రక్షణ కల్పించే మహత్తర రక్షణ కవచమే యమద్వారమని, అదే జ్వాలాతోరణమని కూడా శివపురాణం వివరిస్తుంది. కార్తీక గడియల్లో, అందున కార్తీక పౌర్ణమి నాడు ప్రతి శివాలయం వద్ద 2 కర్రలను కట్టి అడ్డుగా పెద్ద గడ్డి తోరణాన్ని ఏర్పాటు చేసి నేతితో జ్యోతి ప్రజ్వలన చేసి వెలిగించే మహత్తర జ్యోతి ప్రజ్వలనే యమద్వారం అని, జ్వాలా తోరణమని కూడా వ్యవహరిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివపార్వతులను పల్లకీలో పెట్టి అగ్ని గోళంగా మండుతున్న జ్వాలా తోరణము నుండి 3 సార్లు అటు ఇటు తిరిగిన తర్వాత భక్తులకు యమపాసము నుండి, యమగండము నుండి కూడా ఈ మహత్తర జ్వాలా తోరణం రక్షణ కల్పిస్తుందని శివపురాణం వివరిస్తోంది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకం. ఈ జ్వాలా తోరణం దాటిన వారికి యమలోకం వెళ్లే అవసరం రాదని, ఎందుకంటే యమలోకంలోకి ప్రవేశించగానే అగ్నిత్వరణం కనిపిస్తుంది. అందుకే ఈ జ్వాలా తోరణం దాటితే యమలోకంలోకి అడుగుపెట్టే ప్రసక్తి లేదని శివపురాణం ఉద్బోధిస్తోంది. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణం దాటే ప్రతి ఒక్కరికి